రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతికి పుతినే కారణమంటూ గతంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జైల్లో ఉన్న నావల్నీని పుతిన్ ఆదేశాలతోనే హత్య చేశారని అందరూ భావించారు. అయితే అతడి మృతికి పుతిన్ కి ఎలాంటి సంబంధం లేదని అమెరికా నిఘా సంస్థలు ఓ అంచనాకు వచ్చాయి. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తున్న సమయంలో ఆ దేశ ప్రతిపక్ష నేత నావల్నీ మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా జైలు జీవితాన్ని గడుపుతున్న నావల్నీ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి కొన్ని నెలల ముందు నావల్నీ చనిపారు. దీంతో నావల్నీ మృతికి రష్యా అధ్యక్షుడు పుతినే కారణమంటూ అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అయితే నావల్నీ మృతితో తనకెలాంటి సంబంధం లేదని పుతిన్ చెబుతున్నారు. తాజాగా నావల్నీ మరణం వెనుక పుతిన్ ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా నిఘా వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. అయితే గతంలో నావల్నీ మరణానికి పుతినే బాధ్యుడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఆరోపణలు చేశారు. పుతిన్ క్రూరత్వానికి మరణం ఓ ఉదాహరణ అంటూ బైడెన్ అభివర్ణించారు. దీనిపై ఎవరిని రష్యన్లు ఫూల్స్ చేయలేరని వ్యాఖ్యానించారు. కానీ నావల్నీ మృతికి పుతినే కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు చెప్పలేకపోయారు. కానీ రష్యా అధికారులు మాత్రం నావల్నీ మృతి చాలా సహజమైన కారణాలతో జరిగిందని చెప్తున్నారు. అతడిపై ఎలాంటి విష ప్రయోగం కానీ జరగలేదని, హత్యకు ఎలాంటి కుట్ర జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. పుతిన్ విధానాలను వ్యతిరేకించడమే కాకుండా అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని నావల్నీ బయటపెట్టారు. ఇక గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ పై పోటీ చేయడంతో నావల్నీకి దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఇక 2020లో సెర్బియాలో పర్యటిస్తున్న సమయంలో నావల్నీపై విష ప్రయోగం జరగడం సంచలనం సృష్టించింది. జర్మనీలో చికిత్స తీసుకున్న తర్వాత 2021లో రష్యా తిరిగొచ్చారు. అప్పటికి నావల్నీపై నిధుల దుర్వినియోగం సహా పలు అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. దీంతో నావల్నీ వచ్చి రాగానే పోలీసులు ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచగా వివిధ కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నావల్నీ మరణం సహజమైనదేనని రష్యా చెబుతున్నా దాని వెనక ఎన్నో అనుమానాలున్నాయంటూ ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే నావల్నీ చనిపోయిన సమయంలో ఆయన శరీరంపై గాయాలు కనిపించాయి. నావల్నీ తల, ఛాతిపై కమిలిన గాయాలున్నట్టు అక్కడి వైద్యులు చెప్పారు. సాధారణంగా జైల్లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను గ్లాస్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ కు తీసుకెళ్తారు. కానీ ఈ కేసులో మాత్రం కొన్ని కారణాల వల్ల నావల్నీ బాడీని క్లినికల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత బాడీని మార్చురీ లోపలికి తీసుకొచ్చి డోర్ వద్ద 2 పోలీసులు కాపలాగా ఉంచారు. అయితే నావల్నీ మృతదేహాన్ని కూడా రష్యా ప్రభుత్వం చాలా రహస్యంగా దాచిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నావల్నీ మూర్ఛపడిన సమయంలో ఎవరో ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఇక సడన్ డెత్ సిండ్రోమ్ వల్ల నావల్నీ మృతి చెందినట్టు తల్లి ల్యూడ్మిలాకు అధికారులు తెలియజేశారు. నావల్నీకి నివాళులర్పించిన వారిని, ర్యాలీలు నిర్వహించిన వారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నావల్నీని కేజీబీ ఉపయోగించి ఒక సిగ్నేచర్ టెక్నిక్తో హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. సోవియట్ కాలం నాటి అంతర్గత భద్రతా సేవగా ఉన్న కేజీబీ అనే ప్రభుత్వ సంస్థను 1991లో రద్దు చేశారు. ఆ తర్వాత రష్యాలో ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్గా, అనంతరం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్గా మారింది. అప్పట్లో కేజీబీ ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టి ఎలా చంపాలి అనే దానిపై ట్రైనింగ్ ఇస్తుండేవారు. అయితే ఇప్పుడు నావల్నీని చంపేందుకు కూడా ఇలాంటి పద్ధతిని ఉపయోగించి ఉంటారని మానవ హక్కుల నేత ఒసెచ్కిన్ తెలిపారు. అంతేకాక నావల్నీ శరీరాన్ని బలహీనపరిచేందుకు -డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచారని, దీంతో అతడి రక్త ప్రసరణ కనిష్ట స్థాయికి తగ్గించి మొదటగా శరీరాన్ని నాశనం చేసి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు నావల్నీ గ్రూప్నకు చెందిన జర్నలిస్టులను పుతిన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో 2 పోలీసులు అరెస్టు చేశారు. నావల్నీ గ్రూప్నకు చెందిన జర్నలిస్టులు వివిధ విదేశీ వార్తా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులతో చేతులు కలిపి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్కు చేరవేసినట్టుగా జర్నలిస్టులపై అభియోగాలు మోపారు. దీంతో వీరిద్దరికీ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. అయితే నావల్నీ మృతిపై ఆయన భార్య సైతం పుతిన్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. పుతిన్ ప్రభుత్వంలో అవినీతిని బయటపెట్టడంతో పాటు పుతిన్కు వ్యతిరేకంగా పోరాడడం వల్లే తన భర్తను చంపేశారని ఆమె ఆరోపించారు. అయితే దేశ ప్రజల కోసం నావల్నీ ప్రారంభించిన అన్ని పనులను తాను కొనసాగిస్తానని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు.